సో సార్ రీసెంట్‌గా చూసుకుంటే తమిళనాడు ఇన్సిడెంట్ ఒకటి, ఆ కరోనా టైంలో ఏదైతే వీళ్ళు పోలీసోళ్ళు ఒక పర్సన్‌ని మొబైల్ షాప్ రన్ చేస్తున్నాడని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారో, ఆ పర్సన్‌ని కొట్టి చంపడం, వాళ్ళ అబ్బాయిని కూడా అలాగే చేసి అంటే లాకప్ డెత్ అనేది ఒకటి సాక్ష్యం బయటకి రీసెంట్‌గా వచ్చింది. సో, ఆ 9 మందికి కూడా ఈ డెత్ పెనాల్టీ అనేది కోర్ట్ విధించినటువంటి శిక్ష. సో, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇలాంటిది ఏ ఏ సందర్భాల్లో ఇలాంటి డెత్ పెనాల్టీ అనేది విధించబడుతుంది కోర్టు నుంచి? రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అంటారండి ఇవన్నీ ఓకే. కూడా. ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్‌లోనే ఈ డెత్ పెనాల్టీ అనేది ఉంటది. హ్మ్. జనరల్‌గా మనం బెయిల్ ఈస్ ద రూల్, జైల్ ఈస్ ఎక్సెప్షన్ అని చాలా కేసెస్‌లో, క్రిమినల్ కేసెస్‌లో కూడా బెయిల్ తేవడం జరుగుతుంది. హ్మ్. కానీ కొన్ని కేసెస్‌లో ఎక్కడైతే మనకి వేరే ఆప్షన్ లేదు, డెత్ పెనాల్టీ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రూరత్వం అలా ఉంది. హ్మ్. ఇప్పుడు రేవతి గారు ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ ఉందో తనే రివీల్ చేసింది. అది ఒక విజిబ్లోవర్ యాక్టివిటీ అయినప్పటికీ, ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది వాళ్ళిద్దరికీ. కరోనా టైంలో వాళ్ళు చేయని తప్పులు కూడా చేసినట్టు వాళ్ళని లోకప్‌లో చాలా ఇల్ ట్రీట్మెంట్ చేసి, వాళ్ళని ఎన్నో సార్లు కొట్టి, వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తే వాళ్ళు చనిపోవడం జరిగింది. సో, దానికి కఠినంగా శిక్ష వాళ్ళు అర్హులని చెప్పేసి తను ఓపెన్‌గా బయటకొచ్చేసేసి తను రివీల్ చేయడం జరిగింది. తన టెస్టిమోనీ వల్లనే వాళ్ళకి శిక్ష పడింది. హ్మ్. అండ్ వాళ్ళు చేసింది కూడా చాలా క్రూరంగా ఉంది. సో, క్రూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ కిందకి ఇది వచ్చేసి డెత్ పెనాల్టీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, దీనికి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళతో వర్క్ చేసినటువంటి కానిస్టేబుల్ రేవతి ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ సాక్ష్యం ఇచ్చారో, సాక్ష్యం స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి, ఈ డెత్ పెనాల్టీ అని పడింది. ఓకే. ఫైన్. ఇక్కడి వరకు బావుంది. వాళ్ళకి శిక్ష పడింది. వాళ్ళు చేసిన తప్పుకి అనుకోవచ్చు. బట్ ఈ పర్సన్ ఎవరైతే సాక్ష్యం చెప్పారో, సో, వీళ్ళ దగ్గర నుంచి థ్రెట్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? వీళ్ళకి అంటే ఈ పర్సన్‌కి సాక్ష్యం చెప్పిన పర్సన్‌కి కంపల్సరీ కోర్ట్ నుంచి ఒక సెక్యూరిటీని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తను ఆల్రెడీ కానిస్టేబుల్, హెడ్ యాహ్! యాహ్! కానిస్టేబుల్. హ్మ్. తను వేరే వాళ్ళకి ప్రొటెక్షన్‌గా ఉండేవాళ్ళు. అండ్ హ్మ్. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి వీళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటది. కానీ తను ఫస్ట్ ఎవరైతే అఫీషియల్స్‌ని అప్రోచ్ అయిందో యాస్ పర్ ద న్యూస్ తన పిల్లల్ని సేఫ్‌గా చూడండి హ్మ్. అని చెప్పింది. అంత బోల్డ్ స్టెప్ కూడా తీసుకుంది. ఎందుకంటే తన మీద రేపు ఎవరైనా అటాక్ చేయొచ్చని ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్‌లో. హ్మ్. పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అని చెప్పి తను అడగడం జరిగిందని. ఎందుకంటే తన టెస్టిమోనీ వల్లనే కదా వాళ్ళ శిక్ష పడింది యాహ్! వాళ్ళకి. సో, అది ప్రొసీజర్. హ్మ్. వాళ్ళే రక్షక భటులు అంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళే తప్పు చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ క్వెషన్ ఏంటి అని తను బాగా రగిలిపోయి ఆవేదనతోటి ఇది కరెక్ట్ కాదు, మనం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాము, ఇలాంటి వాళ్ళు ఉండడానికి అర్హులు కాదని చెప్పేసి తను ముందుకొచ్చింది. ఒక బోల్డ్ స్టెప్, కరేజియస్ ఉమెన్ అంటారు ఆమెని ఇవాళ. ఆమెకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. తక్కువే. అలాంటి వాళ్ళు పోలీస్ వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఉంటే ఒక హెల్దీ నేషనే ఫామ్ అవుతుంది. హ్మ్. ఇలాంటి రేవతులు ఎంతోమంది రావాలి. ఒక హ్మ్. మహిళా శక్తి అనేది ఏంటో, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటో తను చూపించింది మనకిప్పుడు. హ్మ్. సో, ఖచ్చితంగా వాళ్ళ మీద ఎలాగో సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటారు. అండ్ ఏదో ప్రమాదం జరుగుతుంది లేదు, ఎందుకంటే వీళ్ళకి ఎట్లాగో డెత్ పెనాల్టీ వచ్చేసింది కాబట్టి ఏదో ఊహాగానాలన్నీ ఇక్కడ పనికిరావు. ఎందుకంటే తనకు ఏమి జరగద్దు అని మనం అనుకుంటాం. హ్మ్. కానీ ఇలాంటి వాళ్ళు ముందుకొస్తే నేషన్ అనేది లా అండ్ ఆర్డర్ ముందుకెళ్తుంది. అండ్ చాలా మంచి హెల్దీ నేషన్ అవుతుంది. ఇండియా ఇంకా మంచి ప్రోగ్రెస్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం సార్. ఇది 2020లో జరిగినటువంటి ఘటన. మ్మ్. బట్ దీనికొచ్చేసి ఫైనల్‌గా ఏమంటారు ఒక సొల్యూషన్ దీనికి మాత్రం ఈ క్వెషన్‌కి 2026లో జరిగింది. మ్మ్. సో, ఎందుకు ఇంత లాగ్? ఇప్పుడు మనం అన్నట్టు చట్టం ఉన్నోనికి చుట్టం అనుకోండి, లేకపోతే శతకోటి దరిద్రులకు అంతగొట్టుపాలని వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్ ద్వారా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనో ఇంకోటనో దాన్ని డ్రాగ్ ఆన్ చేసి ఒక అక్యూజ్డ్ ఒకళ్ళు వచ్చి ఇంకోళ్ళు రాకపోవడం, ఇంకేదన్నా లేకపోతే కోర్టు సెలవులను లేకపోతే ఇంకేటో ఒక రెఫరెన్స్ వస్తే కూడా జడ్జి దిగిపోతారు. ఆ రోజు కేసులు తీసుకోరు. ఏదో రీజన్స్ ద్వారా లేకపోతే దాన్ని డ్రాగ్ ఆన్ చేసేసి జరగడం జరిగింది. లేకపోతే తను కూడా అంత ఓపెన్ కాలేదు ముందు. ఎందుకంటే రగిలిపోయి ఇది కరెక్ట్ కాదు అని తను వచ్చినాక ఆ టెస్టిమనీ దానికి రిలవెంట్ ఎవిడెన్స్‌లు కూడా తీసుకురావాలి. ఎందుకంటే పోలీస్ వాళ్ళ మీద పెడుతుంది తను. బీయింగ్ ఏ కొలీగ్ ఆఫ్ దెమ్ యెస్. అక్కడ రిలవెంట్ ఎవిడెన్స్‌లు తీసుకురావాలి. ఈమెను మరేమైనా థ్రెట్ చేశారా హ్మ్. అంతకుముందు? అలా చేస్తే కూడా ఏమన్నా డేర్ స్టెప్ తీసుకుందా? ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. హ్మ్. కాబట్టి కొంత టైం పట్టింది. కొన్ని లూప్ హోల్స్ నుంచి కొందరు బయటకు వస్తారు. అలా ఏం జరిగిందో. కానీ మొత్తానికైతే తను తీసుకున్న బోల్డ్ స్టెప్ ద్వారా షీ ఈజ్ ఎ కరేజియస్ వుమెన్. అండ్ అలాంటి వాళ్ళు చాలామంది మన దేశం కోసం వీళ్ళు ఉంటే కనుక ఇండియా అనేది ఒక టాప్ ప్లేస్‌లో ఉంటుంది. హ్మ్. ఇలాంటి నారీ శక్తి అనేది మనకు ఖచ్చితంగా అవసరం. సో, సార్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది సమాజం కోసమే ఉంది. సో, కోర్ట్ అనేది కూడా సమాజం కోసం వర్క్ చేస్తున్నటువంటిదే.
బట్ ఒక మిస్టేక్ చేసినప్పుడు ఇప్పుడు మీకెంత అథారిటీ ఉంటుందో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి అంత అథారిటీ ఉంటుంది, వాళ్ళకి సమ్ సెక్షన్స్ అనేటివి ఉంటాయి. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ మిస్టేక్ చేస్తే గనక ఇలాంటి శిక్ష పడుతుంది అనే అవగాహన వాళ్ళకు ఉంటుంది. అయినా సరే మేము ఒక వ్యవస్థలో ఉన్నాము, ఒక మంచి అధికారంలో ఉన్నాం కాబట్టి మా దాకా అలాంటి శిక్షలు పడవు అనే అపోహ వాళ్ళకు ఉంటుందా? తెలిసే చేస్తారా? సరే ఏం జరిగినా చూసుకుందాంలే అనేటువంటి ఏమంటారు ఆలోచన ఉండొచ్చు. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేస్తారంటారా? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు నేను. శ్రీకృష్ణుడు పరమాత్మ ఆ, వాళ్ళు రాయబారికి వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత అంత హితోక్తి పలికిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు దుర్యోధనుడితో అంటాడంట, తనకు బావే కాబట్టి, బావ నేను చెప్పాను కదా ఎందుకు నువ్వు మారట్లేదంటే, బావ మంచేదో నాకు తెలుసు కానీ నాకు ఇలానే ఉండబుద్ధి అవుతుంది అంటాడు. అంటే మంచి ఏదనే సొసైటీలో ఇప్పుడు దొంగతనం చేసేవాడు కూడా దొంగతనం తప్పనే తెలుసు, కానీ వాడి స్వభావం ఒక నేచర్ ఉంటుంది. కొందరు మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారు, కొన్ని ఎక్కడో డౌన్ ఫ్యామిలీ నుంచి వచ్చి దేశంలోనే ఫేమస్ అవుతారు. స్వతహాన న్యాచురల్గా వాళ్ళ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, మంచి ఏదో తెలుసు అయినా కానీ వాళ్ళు అలానే అలవాటు పడతారు ఆ కరప్షన్ చేయడానికి, లేకపోతే ప్రమోషన్స్కో, లేకపోతే వీళ్ళని ఇంతమందిని లోపటేస్తే నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాను ఏదో చేస్తారు. వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా వినరు, వాళ్ళకి అది హ్యాబిచ్యుయేట్ అయిపోయినారు. ఇప్పుడు టెర్రరిస్ట్లకు కానీ క్రిమినల్స్ కానీ తెలియదా వాళ్ళు చేసే తప్పని, కానీ వాళ్ళకి అది వాళ్ళ నేచర్, వాళ్ళ స్వభావాన్ని. మామిడికాయ నేచర్ తీపి, కాకరకాయ చేదు అంటారు. మామూలుగా ఎవరి నేచర్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు ఎవరు ఏం మార్చలేరు. పైగా ఒక చెట్టుని చిన్నప్పుడే మలపొచ్చు అన్నట్టు అంత పెద్దవాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా చిన్నవాళ్ళు కాదు. చిన్నవాళ్ళు అయితే ఇప్పుడు జోనల్ జస్టిస్ అని బిలో 19 వాళ్ళకి ఒకటి ఉంది, అలా వాళ్ళు మార్పు తీసుకొస్తారు మంచి హ్యాబిట్స్. ఎందుకంటే క్రిమినల్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ బికాస్ ఆఫ్ సరౌండింగ్స్ అంటారు. పుట్టుకతో ఎవరు క్రిమినల్ కాదు కదా, వాళ్ళకి ఒక అవకాశం ఉంది. కానీ వీళ్ళు అందరూ ఆల్రెడీ ఏజ్డ్ పీపులే, వీళ్ళు ఎవరు చిన్నోళ్ళు కాదు, వీళ్ళకి అన్ని తెలిసే చేశారు కాబట్టి శిక్షలకు అర్హుడే అని వాళ్ళ స్వభావాన్ని ఎవరు మార్చలేరు. సైకాట్రిస్ట్ల వల్లనే మంచి జరిగితే దేశంలో ఏ మానసిక రోగమే లేదు. ఆ మానసిక రోగాలే శారీరక రోగాలు వస్తున్నాయి, ఎవరేం చేయలేరు. కొన్ని కేసెస్లో ఎక్సెప్షన్ ఉంటుంది, కానీ ఇన్ జనరల్గా ఒక మనిషి స్వభావాన్ని ఎవరు మార్చలేరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కుదిరే వ్యవహారం కాదు. ఓకే సార్, వెరీ క్లియర్గా లీగల్ పాయింట్స్ అన్నీ కూడా చాలా చక్కగా మా కోసం అండ్ మా వ్యూవర్స్ కోసం కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.